మొగలాయిలు హిందువులు పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయి తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది. తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది. అప్పటి మొగలాయిల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు. వాడు పొడుగ్గా 7 అడుగుల ఎత్తున రాక్షసుల్లా ఉంటాడు. వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు. అందుకని సంధికని పిలిచి కౌగిలించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు. అమ్మో శివాజీ చచ్చిపోయాడా? లేదురా, శివాజీకి ఉక్కు కవచం ఉంది. ఇనుపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని 2గా చీల్చేశాడు. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి. ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుడినైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం. ఆ రెండిటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమందమ్మా.